హాయ్, మీ గోదావరి ఆడబడుచు వచ్చేసిందండి. చూడండి, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన ఈస్ట్ వెస్ట్ అయితే తెలుసు, మన గోదావరి అండి, రాజమండ్రి. చూసారా లాంచీలు? మరి గోదావరి ఉన్నదండి. మరి చాలా భయంకరంగా ఉంది. అప్పుడే మొదటి హెచ్చరిక వచ్చింది, మళ్ళీ రెండో హెచ్చరిక కూడా వచ్చింది వేళ. ఏమండి, మరి కొండల మించి ఇక్కడ వర్షాలు బాగా భయంకరంగా ఉన్నాయి కదా. మరి అక్కడి నుంచి గోదావరి పొలోమని వచ్చేస్తుందండి. చూడండి, మీరు క్లియర్గా చూడండి వీడియో. మరి చెట్టులు పెద్ద పెద్ద మానులు కూడా కొట్టుకొస్తున్నాయి. అది టేక్ అండి, టేకు. వ్యాపారం అంటే అండి, ఈ ఎర్రగోదావరి సమయంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే ఎర్రగోదావరిలో పోజేసుకుంటారండి. పుల్లలండి, ఎక్కడెక్కడో మరి అడవుల్లోంచి కొట్టుకొస్తాయి కదా, అడవులన్నీ మునిగిపోయి ఆ పుల్లలు ఈ ఎర్రగోదావరి సమయానికి అందరూ తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి ఈదుకుంటూ కష్టపడి పోజేసుకుంటారు. తర్వాత టేకు అవి అన్నీ వస్తాయి కదండి, అవి అమ్ముకొని డబ్బు చేసుకుంటారండి. మరి మరి గోదారమ్మ చాలా చూసారా, చాలా భయంకరంగా ఉంది. అప్పుడే హెచ్చరికలు రెండో హెచ్చరిక కూడా వచ్చేసింది. ఫుల్ అయిపోయిందండి గోదావరి అంటే, మరి మామూలుగా లేదు. చూసారా, మొన్న నేను 3 డేస్ బ్యాక్ వెళ్తే అంత లేదండి. ఇప్పుడు ఈవేళ వెళ్ళి చూస్తే చాలా, ఇంకా బ్రిడ్జి అదే ట్రైన్ వెళ్తుంది పైనుంచి, బస్సులు లారీలు అవి వెళ్తాయి. చూసారు కదా, అది మొత్తం. అప్పుడైతే మీరు అంతకుముందు వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఇసుక తిప్పలు అవి కనిపించాయి. నేను ఈవేళ వెళ్ళి చూస్తే ఆ ఇసుక తిప్పలు మొత్తం అన్నీ మునిగిపోయినాయండి. మరి గోదారమ్మ తల్లి శాంతించాలంటే మరి వర్షాకాలం వెళ్ళాలి కదా. ఈ వర్షాలు ఎక్కువ కురవడం వల్ల ముమ్మరంగా ఉన్నాయి. వర్షం అయితే మాకు రాజమండ్రి సైడ్ అయితే 6 రోజుల నుంచి అసలు విడవకుండా కురుస్తూ ఉంది వర్షం. అదిగోండి, చెట్టులు మానులు చూసారా ఎంత ఫోర్స్గా వెళ్ళిపోతుందో. వాటరు చాలా ఫోర్స్గా వెళ్ళిపోతుందండి. అంటే లాంచీలు ఎక్కడ బంధించేశారు. అంటే మీకు తెలిసిందే కదా, బోటు షికారి కాట్లకి వెళ్తారు. ఈ గోదావరి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ బంధించేశారండి. అదిగోండి చూడండి, లాంచీలు, అదిగో పడవలు, అవి చేపలు పట్టి వాళ్ళు జాలర్లు అన్నమాట. మీరు చూడండి, క్లియర్గా వీడియో చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో వాటరు. మరి నేను చూస్తూ ఉంటే మనకి గోదావరమ్మ తల్లి అంటే నీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మీకు ఎలాగ ఇష్టమో నాకు అలాగే ఇష్టం, నాకు ఎలాగ ఇష్టమో మీకు అలాగే ఇష్టం. కాబట్టి ఎదుగో వర్షం అలా పడుతూ ఉన్నా కానీ నేను మీ అందరి గురించి వీడియో చేస్తున్నాను. అంటే గోదావరి సైడ్ వాళ్ళు అందరూ ఉంటారు కదండి, మేమంటే గోదావరి వాళ్ళమే. మరి గోదావరి సైడ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, నా వీడియో చూసే వాళ్ళు గోదావరి వాళ్ళు అయ్యుండి ఎర్రగోదావరి వచ్చినప్పుడు పులచేప గురించి, చేపల గురించి చెప్పరేంటి ఇవిడి, ఏంటేంటో వీడియోలు పెడుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు. నాకు ఫోన్ చేసి కూడా నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం మా గోదావరి చూడాలి, ఆ గోదావరి వీడియో చేసి పెట్టండి సిస్టర్ అనేసి నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం వల్ల మీ అందరి గురించి నేను వీడియో చేస్తున్నాను. మరి మీ అందరి గురించి కష్టపడి వీడియోలు చేసినందుకు వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు అని పెట్టేసినా మీకు రిప్లై ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనుకోండి. మరి ఆ వర్షంలో తడుస్తూ ఈ గోదారమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండి ఆస్వాదించింది వేరండి. మీరు కుదిరితే ఒకసారి రాకూడదు? రండి.